నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా మద్యం దొంగ, గజ దొంగ, వీటన్నిటితో పాటు కొత్తగా సజ్జల అడవి దొంగ అని కూడా నిరూపించుకున్నారు. మొత్తానికి ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్యానల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్, ఇద్దరికి నమస్తే. సార్ నమస్కారం అండి. సో అంకమరావు గారు, మనం చూసుకుంటే వైసీపీలో అన్ని రకాల దొంగలు అయితే బయటపడుతూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అయితే మద్యం దొంగను చూసాము, అదేవిధంగా గజ దొంగను చూసాము, ఇప్పుడు అడవి దొంగ కూడా బయటపడ్డాడు. సో అన్ని దొంగలు వైసీపీలో అయితే ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పిలుచుకుపోబడేవాడు. ముగ్గురు అన్నదమ్ములు, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించింది సీకే దిన్నె మండలంలో రెవెన్యూ దాంట్లో ఇప్పుడు ఈ కుంభకోణం జరిగిందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు. దీంట్లో మామూలుగా ప్రభుత్వ భూమి కొంత, అలాగే అటవీ భూమి, చుక్కల భూమి, వీటిని కూడా దాంట్లో తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం కలిపి ఆ ఎస్టేట్లో 206 ఎకరాల 13 సెంట్ల భూమి ఉంది. దాంట్లో అన్ని పంటలు పండిస్తూ ఉన్నారు. దాంట్లో పట్టా భూమి వచ్చేసరికి 146.75, ప్రభుత్వం వచ్చేసరికి 10.2 ఎకరాలు, డీకేటీ భూమి వచ్చేసరికి 5.14 ఎకరాలు, చుక్కల భూమి 2.2 ఎకరాలు, అటవీ భూమి వచ్చేసరికి 42.20 సెంట్లు. అంటే ఇది మొత్తం కూడా దీంట్లో గెస్ట్ హౌస్లా కట్టుకొని. ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది సత్యమూర్తి గారు దీన్ని మ్యూటేషన్ ఎప్పుడు చేశారో తెలుసా? ఏప్రిల్ 29, 2024. ఏప్రిల్ 29, 2024 ఎవరైతే వాళ్ళ సోదరుడు కుమారు ఉన్నాడు, దివాకర్ రెడ్డి కుమారుడు ఉన్నాడో, అతని పేరు మీద చేయించడం కూడా జరిగింది. అంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా పనిచేశారంటానికి ఇది ఒకటి తార్కాణం. ఎన్నికల నిబంధనలు వచ్చిన తర్వాత మే 13వ తారీఖు నాడు ఎన్నికలు, ఏప్రిల్ 29వ తారీఖు నాడు మ్యూటేషన్ అయింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే ఏ విధంగా వాళ్ళని నియంత్రించారు, వాళ్ళ మాటలు ఎలా విన్నారంటానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం మనకి. ఇది మనకు బయటకు వచ్చిన అంశం ఇది ఒకటే, ఇంకెన్ని రావాలో. ఇప్పుడు ఇంకా చాలా భూములు, చాలా చోట్ల గనులు కావచ్చు, భూములు కావచ్చు, ఏ విధంగా దోసుకున్నారో మనకు అందిన సమాచారం ప్రకారమే 130,000 ఎకరాలు తేలింది ఇప్పటి వరకు. ఎవరన్నా కానీ ఈ వైకాపాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కానించి మొదలు పెట్టుకుంటే వాళ్ళ అన్నయ్యలకి దోచిపెట్టింది చూసుకుంటా ఉంటే 130,000 ఎకరాల పైచీలు కనపడతా ఉంది. అందుట్లో మామూలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిదే చిత్తూరు జిల్లాలో కొన్ని వేల ఎకరాలు కనపడతా ఉన్నాయి అన్నమాట. ఈ అంశాలన్నీ చూసుకుంటా ఉంటే ఇది పాపం ఆ స్థాయి వ్యక్తి చాలా తక్కువ చేశాడని అయితే నా అభిప్రాయం. మీరేమన్నా మరి సత్యమూర్తి గారు ఏమంటారు నాకు తెలియదు, కానీ చాలా ఏముందయ్యా 42 ఎకరాలు అటవీ భూమి, మొత్తం కలిపి 60 ఎకరాలు చిల్లరే కదా, లక్షల ఎకరాలు, ఇదెంత అంటే. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, అతను ఆ పక్క ఊరు కాదు, ఆ పరిసరం కాదు, ఇది కడప శివారు. కడప శివారులో ఇక్కడ అలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇక ఆలోచించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించింది అతను జర్నలిస్ట్గా పనిచేశాడు, ఆ విధంగా ముందుకు వచ్చేసాడు, కొన్ని పత్రికల్లో పనిచేయడం జరిగింది. సాక్షి దినపత్రికల్లో 2014 నాడు అందుట్లో వెళ్ళాడు అక్కడికి. ఇతను తన పేరు పెట్టుకోకుండా తన అన్నగారి కుమారుడి పేరు మీద, వాళ్ళ అన్నయ్యల పేరు మీద పెట్టుకొని ఇట్లా చేసుకుంటూ వచ్చాడు అనమాట. అతని పేరు మీద మాత్రం ఎక్కడా పెట్టుకోవాలి. అంటే అతని ఆధ్వర్యంలో జరిగిందనేది క్షుణ్ణంగా అందరికీ తెలిసిందే. గత 5 సంవత్సరాలు ప్రభుత్వ పరంగా ఏం జరిగినా కూడా అతనికి తెలియకుండా పొరపాటున ఎవరన్నా చేస్తే, ఒక గుడివాడ వ్యక్తికి సంబంధించిన ఆయన సకాలంలో ముడుపులు అందించలేదని చెప్పని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి జోదా గృహం మీద దాడి చేయించిన సంఘటన కూడా మనకు తెలుసు. అంటే అతని కనుసన్నల్లో తెలియకుండా కనుక ఏదైనా జరిగితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అతను క్షుణ్ణంగా తెలుసు. అలాంటి వ్యక్తి దీనికి సంబంధించినటువంటి 1599 సర్వే నెంబర్ కానించి మొదలుపెట్టి 1629 సర్వే నెంబర్ల దాకా దాంట్లో మార్పులు చేర్పులు చేసుకొని ఈ విధంగా చేసుకున్నాడు. మామూలుగా బ్రిటిష్ కాలం నాటి కనుక చూసుకుంటా ఉంటే అప్పటి నుంచే కదా మనకు ప్రామాణికం. వాళ్ళు చేసిన సర్వే నెంబర్లే కదా ఇప్పుడు కూడా. దాంట్లో ఈ నెంబర్లు ఏమీ లేవు. ఆ గ్రామానికి సంబంధించి సృష్టించి వీళ్ళ పేరు మీద ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇది ఎలా చేశారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ఇప్పుడు అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మన సరస్వతి భూముల మీద అయితే ఏ విధంగా అయితే
దాని గురించి విచారణ చేయమన్నారు. దీన్ని కూడా విచారణ చేయమని చెప్పని ఆదేశించారు. చూడాలి తదుపరి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఇంతవరకు ఇదే కాకుండా ఇంకేముండే వీళ్ళ పేరు మీద ఒక్కొక్క అంశాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. కలుగులో ఉన్నాయి ఇప్పుడు చాలా ఎలుకలు. దాంతో నిప్పు పెట్టి బయట తీసుకొస్తారా, నీళ్లు పోసి బయట తీసుకొస్తారా, పంజరంలో బంధిస్తారా, అది కొట్టి చంపుతారా అనేది చూడాలి మనం. సత్యమూర్తి గారు మనం చూసుకుంటే దాదాపు మనం చూసాం ఎన్నో రకాలైనటువంటి భూములు, అది అడవి లేదు, అది ఏదైతే గ్రామస్తులది కాదు, మిగతా ఇంకా పబ్లిక్ అండ్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి కూడా మనం చూసాం. గతంలో మనం చూసుకుంటే ఏదైతే మనకి జోగి రమేష్ సంబంధించి చూసుకుంటే అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు కూడా వాళ్ళు ఎట్లా చూసాం. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే వీళ్ళు దేన్ని వదిలిపెట్టారు, భూమి అనేది ఎక్కడ కూడా కనుమెరుగు ఎక్కడ కనిపిస్తే అక్కడ పూర్తి ఆక్యుపై చేశారు. ఇవంతా కూడా సినిమాల్లో చూసేటువంటి పక్కీలోనే ఉంది. కానీ నిజంగా 2019 నుంచి 2024 దాకా ఎలాంటి చర్యలు జరిగాయి భూములపైన అంటే ఏం చెప్తారు? మామూలుగా సినిమాలలో చూస్తుండేవాళ్ళం మనం. మన అదృష్ట భాగ్యం ఏంటంటే మనం ప్రత్యక్షంగా కూడా మనకి వీళ్ళందరూ చూపించారు. ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయటం, చుక్కల భూములు ఇది చేయటం, అంటే ఒకటి కాదు. ఈ వీళ్ళ భూదాహం ఎట్లా ఉంది అంటే ఎప్పుడో 20-30 ఏళ్ల కిందట నిరుపేద వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీలకి ఎస్టీలకి, వాళ్ళ కోసం, వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, లేదు వాళ్ళు నివసించటం కోసం కొన్ని భూములు లేకపోతే కొన్ని ఆస్తులు, పక్కా ఇళ్ళు అవి ఇస్తే వాటిని కూడా అమ్ముకోవచ్చు అని ఒక జీవో ఇవ్వటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంటే అందులో జనరల్గా ఏముంటుంది అంటే వారసత్వంగా ఆ ఆస్తిని అనుభవించాలి తప్ప ఆ భూమిని అమ్ముకునే హక్కు ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఒక ఇల్లు ఇచ్చింది అనుకోండి ప్రభుత్వం. ఇల్లు ఇస్తే అతనికి వాళ్ళకి పర్మనెంట్ జాబ్ ఉండదు, పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక బలహీన క్షణంలో ఇల్లు అమ్మేయాలనుకుంటారు. ఇల్లు, పొలమో, స్థలమో ఏదో ఒకటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ డబ్బులు కొన్ని ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. మళ్ళీ అతను పేదరికంలోకి వస్తాడు. అందుకని అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ప్రభుత్వం ఇచ్చిన పొలం కానీ, ప్రభుత్వం ఇచ్చిన స్థలం కానీ, ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కానీ నువ్వు అమ్మటానికి వీల్లేదు. నువ్వు దాన్ని వారసత్వంగా అనుభవించాలి తప్ప నువ్వు దాన్ని అమ్మకూడదు అని చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అయ్యారు అందరూ కూడా. ఇప్పుడు ఇల్లు ఒకసారి వచ్చిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే ఇల్లు నాది కదా, నేనేదో పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఈ ఇల్లు అమ్ముకుందామా అనుకుంటాడు. ఈ ఇల్లు అమ్ముకునే వెసులుబాటు లేదు కాబట్టి నేను పిల్ల పెళ్లి చేయలేకపోతున్నాను అనుకుంటాడు. అది వాస్తవం అయితే కావచ్చు, కానీ ఈ పిల్ల పెళ్లి కోసమో లేకపోతే ఏదో ఒక అవసరం కోసం ఈ ఉన్న ఇల్లునో, స్థలాన్నో, పొలాన్నో అమ్మేస్తే ఆ తర్వాత మళ్ళీ అతను రోడ్డు మీద పడతాడు, ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద. అందుకని దాన్ని అమ్ముకునే వీలు లేకుండా ప్రభుత్వాలు చేస్తే, గత ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడంటే వాళ్ళ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అవన్నీ అమ్ముకోవచ్చు అని ఒక జీవో ఇచ్చేశాడు. జీవో ఇచ్చేసిన తర్వాత జనరల్గా 30 ఏళ్ల నుంచి వాళ్ళు ఉంటున్నారు, అదే ఇంట్లో ఉంటూ ఉన్నారు, దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ జీవో ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే వెళ్ళి ఇగో ఈ పొలం ఇగో నువ్వు నీకు ఫ్రీగా ఇచ్చింది కదా గవర్నమెంట్, నీకు ఒక 15 లక్షలు ఇస్తాం తీసుకో అంటే 15 లక్షలు వస్తున్నాయి కదా అని అతను ఆశపడి ఆ పొలం ఇచ్చేసాడు. దాన్ని వీళ్ళు ₹1 కోటికో 2 కోట్లకో అమ్ముకుంటారు. ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు అట్లాగే పోయినాయి, ఇళ్ళు అట్లాగే పోయినాయి, పొలాలు అట్లాగే పోయినాయి. సాగు చేసుకుని 30-40 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పొలాలు కూడా పోయినాయి. ఈ రోజున అన్యాయం జరిగింది. అన్యాయానికి గురైంది ఎవరు అంటే దళిత కుటుంబాలు.
ఎస్సీలు, ఎస్టీలు, సమాజంలో నిరుపేద వర్గాలన్నీ కూడా ఈ జగన్ ఆటలో పావులుగా మారిపోయినాయి. వాళ్ళు అంటే ఎట్లా పెట్టేసి ప్రజలకి అంటే ఈ ఎస్సీ వర్గాలకి మేలు చేస్తున్నట్టుగా బయటికి చెప్పి పేదలకి పెత్తందారులకి పోటీ అని ఈ పేదల భూములన్నీ ఆక్యుపై చేసిన పెత్తందారిగా జగన్మోహన్ రెడ్డి అతను అసలు ఆ గేమ్ ప్లాన్ అదనమాట. అటువంటి గేమ్ ప్లాన్లు వేసి వీళ్ళు భూములన్నీ కొల్లగొట్టారు. మనం చూసాం అసైన్మెంట్ భూముల్ని సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లే కొట్టేసింది మనం చూసాం. అంటే 100 ఎకరాలు 100 ఎకరాలు కొట్టేశారు. కొడుకుల పేరు మీద, బంధువుల పేరు మీద కొట్టి అసలు మొత్తం భూమి లేకుండా చేశారు. అంటే ఎక్కడ భూమి కనపడితే అది అక్కడ ఆక్యుపై చేయటమే. అటువంటి వ్యవస్థల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించి ల్యాండ్ మాఫియా అంటే ఎక్కడ భూమి కనపడితే అక్కడ ఆక్యుపై చేసే మనుషుల్ని పెట్టుకొని రాజ్యం నడిపాడు. దీనికి తోడు ఆ సరిహద్దు రాళ్ల మీద అతని ఫోటో వేసుకోవటం, పాస్ పుస్తకాల మీద అతని బొమ్మ వేసుకోవటం, గవర్నమెంట్ రిజిస్ట్రే మీకు ఏదన్నా పొలం ఉందనుకోండి, మీరు దాన్ని అమ్మితే మీకు ఒరిజినల్ మీరు కొన్నారనుకోండి, ఏదో నేను అమ్మాను మీరు కొన్నారు, మీ దగ్గర ఒరిజినల్ ఉండదు. ఒరిజినల్ ఎక్కడ ఉంటుంది? జగన్ దగ్గర ఉంటుంది. ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చి జిరాక్స్ మీద ఆయన బొమ్మ ఉంటుంది. నీకు ఇచ్చే జిరాక్స్ మీద జగన్ బొమ్మ ఉంటుంది, నీ బొమ్మ ఉండదు, నా బొమ్మ ఉండదు. అమ్మింది నేను, కొన్నది నువ్వు. ఉంటే గింటే నీ బొమ్మ ఉండాలి, లేకపోతే నా బొమ్మ ఉండాలి. మన ఇద్దరి బొమ్మ ఉండదు, జగన్ బొమ్మ ఉంటుంది. ఆ టైపులో మొత్తం అంత భూమి మొత్తాన్ని కబ్జా పెట్టి కబంధ హస్తాల్లో ఇరికించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ అటవీ భూమిని ఆక్యుపై చేయటం అనేది అది చాలా పెద్ద నేరం. ఒక అడవిలో మామూలుగా మనకి ఇప్పుడున్న చట్టాల ప్రకారం అడవిలో చెట్టు కొట్టడం పక్కన పెట్టి ఆ చెట్టు మీద పెట్టని కొట్టిన నేరమే. అటువంటి కఠినమైన చట్టాలు మనకి ఉన్నాయి. చట్టం ఏం చేస్తుంది? జగనన్నం ఉండగా అని ఒక 42 ఎకరాలు ఆక్యుపై చేశాడంటే 42 ఎకరాలు అటవీ భూమి. అదే చెప్తున్నా, 42 ఎకరాల అటవీ భూమి. నేను అంటే అటవీ చట్టాల గురించి చెప్తున్నాను నేను. మిగిలిన భూములు ఓకే, అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అటువంటి కఠినమైన చట్టాలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ను కూడా ఆక్యుపై చేశాడు అంటే అది ఎంత బరి తెగించిన విషయమో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అసలు అధికారంలోకి వచ్చిందే భూములు కబ్జా పెట్టడానికి, మద్యం అమ్ముకోవటానికి, ఇంకా ఇసుక దందా చేయటానికి, ఇటువంటి దందాలు చేయటానికి తప్ప వీళ్ళకి ఏదో ప్రజలకి, పేద ప్రజలకి ఏదో చేద్దాము అనే ఒక ధ్యాస కూడా వీళ్ళకి లేకుండా పోయింది. అది ఇక్కడ జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ నేరాలు, చాలా నేరాలు చట్టానికి దొరకకుండా చేశారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇవన్నీ కొంచెం పట్టుకోవటం కష్టం అవుతూనే ఉంది, కానీ పట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, సరస్వతి పవర్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అటవీ భూమి అంతా గోల్డ్ ఓడగొట్టి లాక్కున్నారు. గవర్నమెంట్ మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకొని అది రైతులకి హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ రైతులు ఇప్పుడే కొంతమంది బలవంతంగా సాగు చేసుకుంటున్నారు. మొత్తం రైతులకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వ రక్షణ పెట్టైనా సరే అది ప్రభుత్వ రైతుల్ని కాపాడాలి అక్కడ. అట్లాగే ఇక్కడ ఈ ఫారెస్ట్ ల్యాండ్లు ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి, చాలా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ల్యాండ్స్ మీద కూడా ఒక ఇమ్మీడియట్గా డెసిషన్స్ అవి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ మాఫియా మామూలుగా ప్రభుత్వం జనరల్ సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి మనం చూసింది ఏంటంటే ప్రభుత్వం మాఫియాని కంట్రోల్ చేస్తుంది. మాఫియానే ప్రభుత్వం అయితే
అది ఇప్పుడు జరిగింది. మాఫియానే ప్రభుత్వాన్ని నడిపింది. అందుకని ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకా చెప్పుకుంటూ పోతే అంతా ఇదే బ్యాచ్ కదా. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నంలో చేసినవన్నీ ఇటువంటి దందాలే. అందుకని వీటన్నిటి మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం సరిపోదు. ఇంకా క్రిమినల్ కేసులు పెట్టేసి నిజంగా కూడా ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిన ఇది ఉన్నది. దాన్ని ఎవోక్ చేసి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అంకమరావు గారు మనం చూసుకుంటే దాదాపున ఇప్పటిదాకా సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎవరైతే పెద్దిరెడ్డి కావచ్చు, సజ్జల సకల శాఖ మంత్రి ఆయన ఒక రెడ్డి కావచ్చు, అందరు రెడ్లు ఎక్కడెక్కడైతే వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు అంటే 200 ఎకరాలు, 42 ఎకరాలు, లేదంటే జగన్కి సంబంధించి ఫ్యామిలీ జగన్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ దాచిపల్లికి సంబంధించిన కొన్ని 100 ఎకరాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. వీళ్ళు కాకుండా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఇంకా దిగిపోతుందన్న తరుణంలో పూర్తిగా ముందే తెలుసుకొని వాళ్ళ వైసీపీ లీడర్లకు కూడా పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది. మీరు ఎవరికంటే వాళ్ళ ఆస్తులు దోచేసుకోవచ్చని. ఇప్పుడు అవే కదా దాదాపు ఇప్పుడు ప్రజా దర్బార్కి సంబంధించి నారా లోకేష్ గారు పెట్టిన ప్రతి దగ్గర కూడా అదే సార్ నా భూములు కొట్టేశాడు, 100 గజాలు కొట్టేశాడు, 50 గజాలు, ఆఖరికి చాలా దళితులైనటువంటి వాళ్ళ దగ్గర 50 గజాల స్థలం కూడా కొట్టేసినటువంటి ఒక కంప్లైంట్లు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు ఇక్కడ చిన్న సవరణ మీరు అన్నదానికి దిగిపోతాం అనుకోవాలి వాళ్ళు. ఇంకా 30 సంవత్సరాలు ఉంటాం మేము, ఇంకొక 2-3 పర్యాయాలు మేము వస్తాం, ఇది ప్రారంభం, మీరు చిన్నవి మీరు చేసుకోండి, మీ దగ్గర నుంచి మేము దోసుకునే అనేవాళ్ళు. అంటే స్థానిక నాయకులు ఇవన్నీ సమీకరించి వాళ్ళంతా కలిపి ఊర్లో బెదిరించి అదిలించి ఏదైతే సొంతం చేసుకుంటారో రేపు వాళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి ఇది మీ కాదురా మాయి, మీకు ఇది ఇస్తామని చెప్పని మొత్తం వాళ్ళు తీసుకునేవాళ్ళు. అదే కదా రెవెన్యూ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది దాని అర్థం ఏందా అంటే ఇప్పుడు సత్యమూర్తి గారిది నాది పొలాలు పక్కన ఉన్నాయి, ఆయన మీద నాకు కోపం, నేను వైసీపీ లీడర్ని, నేనేం చేస్తాను, అక్కడ ఉన్నటువంటి అధికారి వాళ్ళు నియమించిన అధికారి చేత నోటీస్ ఇప్పించారని చెప్పి చెప్తాం. ఆయనకి వెళ్ళదు నోటీసు. 2 సంవత్సరాల్లో పైన ఎవరైనా ఇవ్వలేదు అనుకోండి, నా పేరు మీదకి వస్తుంది అది ఆటోమేటిక్గా. దానికి ఇంకేం లేదు కదా. అది లేకుండానే, ఆ చట్టం లేకుండానే వాళ్ళు ఇప్పుడు ఈ పనులు చేసుకున్నారు చాలా చోట్ల. అదే కదా ఇప్పుడు అందరూ వెలుగులా బయటకు వచ్చేసి వాళ్ళు అభ్యంతరాలు మాకు ఇట్లా ఉన్నాయి, మా భూములు ఇలా కొట్టేశారని చెబుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాకతలిగినే ఇట్లా చేశారు. నిజంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కనుక 1 సంవత్సరం ముందు కనుక వాళ్ళు చేసినట్టయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. సార్ అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్, ఒకవేళ అనుకోకుండా 2024 ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. ఎందుకంటే అది మనం ఊహించని కూడా ఊహించలేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊహ కూడా భయంకరమైన ఊహ. అది ఇప్పుడు మేధావులకే అందలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క నాడు అనేది ఏందనేది. ఎందుకంటే మేధావులు అంటే మిగిలిన వాళ్ళు గారు కాదు, ఏ సర్వే చేస్తున్నాం ఈ చేస్తున్నాం చెప్పుకునే వాళ్ళ సంగతి నేను చెప్పేది. మా బిడ్డలకు అర్థమైపోయింది కంటే మేము బలగుద్ది, నేనైతే 162 స్థానాలకు 1 సీటు కూడా తగ్గదని చెప్పి నేను చెప్పాను. అడుసుమల్లి శ్రీనివాసరావు గారు అయితే వాళ్ళకి 9 రూపాయలు వస్తాయని చెప్పేవాడు. అప్సాన్ రాజేష్ గారు అయితే ఆనాడు 1994లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు, ఈ రేపు పొద్దున మిత్రులకు వచ్చిన సీట్లు కూడా వీళ్ళకి రావని చెప్పని చెప్పడం కూడా జరుగుతూనే ఉంది. అంటే ప్రజల అభిప్రాయం, మిగిలిన వాళ్ళందరూ పైపైన చూసుకుంటూ ఉంటారు, ప్రజల్లోంచి వచ్చిన వాళ్ళం. సత్యమూర్తి గారు కావచ్చు, మేము కావచ్చు, ఏంటంటే గ్రామ స్థాయి నుంచి మాకు ఒక అవగాహన ఉంది. ఇంకా ఊళ్ళకి వెళ్తున్నాం మేము. మిగిలిన వాళ్ళు చాలామందికి ఊళ్ళతోటి అనుబంధాలు తగ్గిపోయినాయి, ఒక రకంగా తెంచుకున్నారు వాళ్ళతోటి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా భయం పుట్టుకుంది. ఏంటంటే మా స్వగ్రామం మా తల్లిదండ్రుల నుంచి వచ్చింది, లేకపోతే మా తాత ముత్తాలతో వచ్చిన ఆస్తులు కాకుండా ఇక్కడ సంపాదించుకున్నాం కాబట్టి మా ఊర్లో మాకు పొలం ఉంటే బాగుంటుందని చెప్పిన వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మా జన్మభూమిలో మాకు పొలం ఉండాలని చెప్పని, లేకపోతే ఇల్లు కట్టుకొని ఆస్తులు పెంచుకున్న వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది దాని గురించి. అందుకని ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చారు, గుర్తుపెట్టుకోండి మీరు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చారు. అతను భయపెట్టిన అన్నిటికంటే కూడా ఎక్కువ భయపెట్టింది ల్యాండ్ టైటిల్ యాక్ట్. మిగిలినన్నీ
ఒక ఎత్తు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒక ఎత్తు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వస్తారన్న లేదు జనాలకి. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళని పంపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి కానీ మనకు కానీ విముక్తి అనేది దొరకదు. మనం ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటుంటే 1947లో జరిగిన దానికంటే కూడా ఎక్కువ విధ్వంసం ఇక్కడ జరిగింది. ఆ రోజు బ్రిటిష్ కాలంలో జరిగిన దానికంటే కూడా ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ విధ్వంసం జరిగింది మన రాష్ట్రంలో. కాబట్టి మనకు నిజమైన స్వతంత్రం ఇతను ఇంటికి పంపిస్తే అనే ఆలోచనతో ప్రజలందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చేసి చేసుకున్నటువంటి మన ఫలితం. వాళ్ళు ఇచ్చిన తీర్పు అది మామూలు తీర్పు కాదు. జగన్కి జనానికి మధ్య జరిగిన యుద్ధం గమనించుకోండి. జగన్కి జనానికి మధ్య జరిగిన యుద్ధంలో సరైన నాయకుడు ఎవరు, మన మార్గదర్శి ఎవడు, మన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవడు, ఆయనకే మనం పట్టం కట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో ఎవరు కలిసినా కూడా ఆమోదం తెలిపి భుజానికి ఎత్తుకున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే ప్రజలు ఏ స్థాయిలో ఆలోచిస్తారో తెలియజేయడం కోసం మీకు చెప్పారనమాట నేను. అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గమనించిన అంశం అంటే ఏం లేదు. కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ 11 స్థానాల్లో ఒక 5-6 స్థానాలు వాళ్ళకి వచ్చినాయి. లేకపోతే వాళ్ళకి అది కూడా వచ్చే పరిస్థితి లేదు. అరసుమల్లి శ్రీనివాసరావు గారు చెప్పేది నిజమై ఉండేది. అంటే ఇక్కడ ఈ భూమి సహజంగా అంటే నేను అంటే రైతుగా బతకలేకపోతున్నా, ఓ రైతు బిడ్డ కొడుకుని నేను. నాకు గ్రామంతో ఇప్పటికీ అనుబంధం ఉంది. భూమి మీద ఎంత మక్కువ ఉంటుందో నాకు తెలుసు. నాకు ఇంకా జరిగిన సంఘటన ఇప్పుడు నాకు కూడా కళ్ళ ముందు కనపడతా ఉంది. మా నాన్నగారు 1980 దశకంలో ఊరేమట పొలం ఒక 42 సెంటు భూమి అమ్మాం. నా అవసరాల కోసం అమ్మాను నేను. అది మా నాన్నకేం తెలియదు, వ్యవసాయం తప్ప. నా అవసరాల కోసం నేను అమ్మేదాన్ని. ఆయనకి అమ్మి సంతకం పెట్టించేంత వరకు కూడా ఆయనకి తెలియదు. రసీదు మీద సంతకం పెట్టించేటప్పుడు మాత్రమే ఆయనకి చెప్పాను నేను. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. అంటే భూమి మీద వాడుకున్నట్టు మమకారం మనకు తెలియదు కదా దాని విలువ. అంటే ఆ భూమి సేద్యం చేయాలన్నా కూడా ఇది నాది, దాంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది అన్నమాట వాళ్ళకి. భూమి తల్లితో మాట్లాడుకుంటారా రైతు బిడ్డలు? చాలామందికి తెలియదు. నిజమైన రైతు భూమితో మాట్లాడుకుంటాడు. భూతల్లి కూడా చెప్పిద్ది ఎప్పుడే పంట వేయాలనేది. అంత అనుబంధం రైతుకను భూమికి మధ్య. దాన్ని దోచుకోవాలనుకున్నారు వీళ్ళు. కాలక్రమేణా కొంతమంది ఇప్పుడు రైతులుగా కాకుండా మేము బయటకు వచ్చేసాం కాబట్టి ఆ విలువ అనేది మాకు తెలియట్లేదు. కానీ నిజమైన రైతులకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు కూడా చూడండి, చాలా గ్రామాల్లో ఇంకా వయోవృద్ధులు ఉన్న చాట వాళ్ళ ఊరు వదిలిపెట్టుకుని రాగలేక వాళ్ళు పిల్లలు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా కూడా, పట్టణాల్లో ఉన్నా నగరాల్లో ఉన్నా కూడా వాళ్ళు రాలేకపోతాను. కారణం ఏంటంటే ఆ ఊరితోటి ఆ భూమితోటి ఉన్నటువంటి అనుబంధం. అది అడ్డగడతలకి ఏం తెలుసు దాని గురించి? దోచుకోవడం, దాచుకునే వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు చేసింది పక్కాగా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు చాలా చక్కని ప్రణాళికతోటి ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి వాళ్ళ అన్నయ్యలు ముందుగా వాళ్ళని ఆశ చూపించేవాళ్ళు, తర్వాత అది కూడా దోచుకునేవాళ్ళు ఏదో విధంగా చెప్పేసి. ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి భూమి లేకుండా, చివరికి ఇళ్ల మీద కూడా మన సొంత హక్కు లేకుండా చేయాలనే స్థలాలతో సహా వాడు ఒక చక్కని ప్రణాళిక చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ బాధలు భరాయించలేక వాళ్ళ వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ మనుషులే ఉంటారు. కాబట్టి జీవితకాలం వాళ్ళే ఉండాలన్న కోరికతోటి వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళిక. భూమి తల్లి మేల్కోమంది రైతులు మేల్కొన్నారు, ప్రజలు మేల్కొన్నారు. కాబట్టి ఈరోజు ఈ ఫలితాలు రావడం కూడా జరిగింది. ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, చేసిన పాపం ఎక్కడికి పోదు. గతంలో అనేవాళ్ళు మనం చేసిన పాపాలు మన పిల్లలకు దొరుకుతాయి అనేది కాదు. ఇప్పుడు మనం చేసిన తప్పులు, మన పాపాలు మనం ఈ జన్మలో అనుభవించాలి. ఇది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. వీళ్ళు కూడా అలాంటి పాపాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలా. ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి అయితే మీ ద్వారా నేను వాళ్ళకి వినియోగించుకున్నాను. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు వేరు, ప్రజల కోరికలు వేరు, ప్రజలు బతకాలనుకున్న తీరు వేరు. వాటన్నిటికీ మీరు మార్గాలు చూపిస్తున్నారు. ప్రజలు ఏ విధంగా బతకాలో మీరు చూపిస్తున్నారు. ప్రజలకు ఏ విధంగా ఆదాయం రావాలో మీరు చూపిస్తున్నారు. ప్రజలకు ఏదైనటువంటి మెరుగైనటువంటి వస్తువులు కలగజేయాలో మీరు చూపిస్తున్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని మీరు ఇక్కడ అమలు చేయాలని కోరుకుంటున్నారు. వీటన్నిటికీ మీరు మార్గాలు చూపించేవాళ్ళు, దీనికి అడ్డం పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పక్కకు నెట్టేసేయాలా. పాము బుట్టలో అన్న ఉండాలా, చచ్చిపోవాలా, జనారణ్యంలో ఉండకూడదు. వీళ్ళు కూడా అంటే పాము కంటే విషం ఎక్కువ ఉండే వ్యక్తులు వీళ్ళు. కాబట్టి మీరు ఇన్ని మంచి పనులతో పాటు దేవుడే చెప్పాడు కదా శిక్షలు వేయాలని చెప్పని. రక్షణ ఉండాలి, అలాగే భక్షణ ఉండాలి. ప్రజలను రక్షించాలి, వినాశకారుల్ని భక్షించాలి.
దేవుడే చెప్పాడు ఆ సిద్ధాంతం. దాన్ని మీరు ఎందుకు అమలు చేయలేరు? నిస్సందేహంగా చేయండి. ప్రజలు మీ ద్వారా కోరుకుంటుంది కూడా అదే. ప్రజల ఆశలు, వాళ్ళ కోరికలు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే, మేము కొన్ని గ్రామాలకి, చాలా గ్రామాలకు వెళ్ళి వచ్చాము. గ్రామాల్లోకి వెళ్తుంటే వాళ్ళ మనోవేదన మాకు అర్థమవుతూ ఉంది. పథకాల గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించట్లేదు, మీరు ఇచ్చే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. అవి ఎటు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకి తెలుసు. కానీ కొన్ని కార్యక్రమాల వరకు మీరు ఇంకా కఠినంగా ఉండాలని 1995 ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా మీరు అడుగులు వేయండి. మీరు వేసేది, ఇప్పుడు మీరు తీసుకునే చర్యల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు మిమ్మల్ని అనంతమూరి తారక రామారావు గారిని మర్చిపోరు. అది శాశ్వతంగా చిరకాలం మీ కీర్తి అజరామరంగా ఉండాలి అంటే మాత్రం నిస్సందేహంగా ఈ దుష్టులకి శిక్షలు వేయాలని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చట్ట ప్రకారం. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు అనేది పూర్తిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చూసుకున్న తర్వాతే ఫస్ట్ 5 సంతకాలలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి రద్దు కూడా పెట్టారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అదే మెయిన్గా అంటే ఎలక్షన్ ప్రామిస్ కూడా అదే కదా. తెలుగుదేశం ఇచ్చిన ఎలక్షన్ ప్రామిస్లో ప్రధానమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. దాంతో 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయటానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం శిక్షించాల్సిన జాబితా తీసుకుంటే మాత్రం మొన్న విశాఖపట్నం జైల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. వాళ్ళు 800 మంది ఖైదీలు ఉండాల్సిన చోట 2000 మంది ఖైదీలను పెట్టారు. వాళ్ళకి సౌకర్యాలు సరిపోక ధర్నా చేశారు ఖైదీలు. అంటే ఏంటి అంటే ఇప్పుడు కొత్త జైళ్ళు కట్టించి కొంచెం విశాలంగా గదులు పెట్టి. లేదు మొన్న ప్రధానమంత్రి గారు, నన్ను హోమ్ మినిస్టర్ గారిని, ఆర్థిక మంత్రి గారిని కేంద్రంలో కలిసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కోరిక కోరారంట. ఇప్పుడు మాకున్న ఆర్థిక పరిస్థితుల్లో మేము ఏం కట్టుకోలేము కాబట్టి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాడు జైలు మాకు ఇవ్వండి. అక్కడ సెల్యులార్ జైలు ఉంటుంది. అటువంటి జైలు ఏదన్నా అంటే లీజుకు తీసుకొనైనా వాటిట్లో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కరుడు కట్టిన నేరస్తులు. ఇప్పుడు ఒక అటవీ భూమిని ఆక్యుపై చేయటమే కాదు, ఎంతమంది పేదల భూములు ఆక్యుపై చేశారు. పేదల దగ్గర నోటి దగ్గర కూడు కొట్టేశారు. అందుకని మనం ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ చట్ట ప్రకారం శిక్షించటం అనేది చాలా సత్వరంగా జరగాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. ఇక్కడ మెయిన్గా ఈ ల్యాండ్ ప్రొటెక్షన్ చేయటానికి, ఇప్పుడు పేదవాడికి ఉండే ఒక చిన్న భూమిని, ఆ భూమిని చూసుకొనే బతుకుతూ ఉంటాడు. అటువంటి భూమిని కబ్జా పెడితే ఇంకా అతను ఎట్లా బతకాలి? అటువంటి దుర్భర పరిస్థితులు సృష్టించారు వైసీపీ లీడర్లు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వాటన్నిటినీ సరిదిద్దటమే కాకుండా ఇట్లా అటవీ భూములు, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్స్, లేకపోతే చుక్కల భూములు, దేవాదాయ భూములు. అసలు ఇంకొక విచిత్రమైన ఇదేంటంటే ఈ వైసీపీ లీడర్లు వాళ్ళకి ఏదైనా భూమి మీద కన్ను పడితే ఆ భూమికి చుక్క పెట్టిస్తాం. జరిగినాయండి. ఇది ఇప్పుడు కాదు సార్ సత్యమూర్తి గారు, ఇది ఇప్పుడు కాదు. మాకంటే కూడా మీ ప్రాంతంకే ఎక్కువ తెలుసు ఆ బాధలు. నేను అన్నాను 2004లో ప్రారంభమైంది. అంటే 2004లో చూసాయిగా 1-2 భూములు. ఈ 2019 నుంచి అంటే వాళ్ళే చుక్క పెట్టిస్తారు. చుక్క ఉంది, నీకు రిజిస్టర్ కాదని చెప్తారు. ఆ తర్వాత వాడు మరి ఏం చేద్దాం సార్ అంటాడు. అది ₹1 కోటి ల్యాండ్ 10 లక్షలకి ఈడే కొనుక్కుంటాడు. ఈడు కొనుక్కున్న తర్వాత చుక్క తీసేయిస్తాడు, రిజిస్టర్ అయిపోతుంది. వైసీపీ లీడర్ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది. ఈ చుక్కల భూములు అంటే అసలు చుక్కల భూములు పెట్టింది ఎందుకు అంటే వాటిని రిజిస్టర్ కాకుండా ఆపటానికి. ఆ కోర్టు కేసులు ఉంటాయి, ఆ కేసులు డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయి, ఈ రకరకాల భూములు ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరగకుండా చూద్దామని ఒక సౌకర్యం పెడితే ఆ సౌకర్యాన్ని భూమి ఆక్యుపై చేయటానికి వీలుగా వాడుకున్న ప్రభుత్వాలు ఈ వైసీపీ లీడర్లు. ఆ చుక్కల భూమిని తీసుకొచ్చి చుక్క పెట్టిస్తాడు, రిజిస్ట్రేషన్ కాదు, ఆడు తిరిగి అది పోదు.
వీడు కొనుక్కుంటాడు, వెంటనే చుక్కబోతుంది. ఇది ఇటువంటి ఈ మొత్తం అంటే ల్యాండ్ మాఫియానే ప్రభుత్వాన్ని నడిపింది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నడిపాడు అందరూ అనుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముసుగు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం సరస్వతి భూములు చూసాం కదా, సరస్వతి భూములకి ప్రభుత్వం ఇచ్చింది ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత? పోనీ నువ్వు ఫ్యాక్టరీ కట్టావా? నువ్వు ఫ్యాక్టరీ కట్టకుండా అన్ని వందల ఎకరాల భూములు నువ్వు ఎట్లా ఆక్యుపై చేసావు? అదే మాఫియా. ఈ జగన్ మాఫియానే ప్రభుత్వంలోకి రావటంతో రాష్ట్రం మొత్తాన్ని ఆ సరస్వతి భూముల్ని ఎట్లయితే కబ్జా పెట్టారో అట్లా కబ్జా పెట్టారు. ఆ సరస్వతి భూముల్ని కబ్జా చేసుకున్న విధానం చూస్తే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కుట్టి ట్రాక్టర్లతో ఎక్కి తొక్కిచ్చారు రైతుల్ని. రైతు పంట వేసుకుంటే పంటను దున్నిచ్చేశారు. అసలు కర్కశంగా చేశారు ఆ సరస్వతి భూముల్లో. అందుకని అదే ముఠ అధికారంలోకి రాగానే ఇంకా అడ్డు ఆపు ఉన్నది కదా, ఆ అడ్డు ఆపు లేకుండా చేసుకున్నారు. వాళ్ళ చేతిలోనే చట్టం ఉంది, వాళ్ళ చేతిలోనే మొత్తం అంతా రాష్ట్రం అంతా ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం రాష్ట్రానికి విముక్తి కలిగింది. ప్రజలకి ఇప్పుడు పేద ప్రజలకి ఇంకా కొంత ఇది చేయటం, ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన అంటే ప్లాన్ వేసుకొని ఒక పద్ధతి ప్రకారం భూముల్ని ఆక్యుపై చేసిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసి వాటి మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఫైనల్గా అంకమరావు గారు మనం చూసుకుంటే ఇప్పుడు చుక్కల భూములని ఏదైతే వాళ్ళు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో మొత్తానికి ఈ యొక్క నూతన సంవత్సరంలో అంటే 6 నెలలు దాటిపోయింది అంతే, ఇంకా ఇప్పటికే ఇలాంటి పెను మార్పులు మీరు ఊహించారా? అంటే పెను మార్పులు కాదు, మొట్టమొదటి కూడా దీని మీద లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే చాలామంది దీని గురించి ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి చాలా ఫిర్యాదులు అందినాయి. కాబట్టి మొట్టమొదటి కూడా ఆయన రాంగంలోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి ఆ రోజే ప్రకటించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీళ్ళు తొలి సంతకంగా దాన్ని పెట్టారు, రద్దు చేయడం కూడా జరిగింది. ఈ క్షేత్రస్థాయిలో ఇప్పుడు కాదు, మొట్టమొదటి కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ఎన్నో ప్రక్షాళన తీసుకోవాలని ప్రయత్నం చేశాడు రెవెన్యూ దాంట్లో. కానీ వాళ్ళు తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చిందని వాళ్ళు దానికి అలవాటు పడ్డవాళ్ళు, దాన్ని పరిష్కారం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో కరణాలు మున్సిపులు ఉన్న సందర్భంలో ప్రతి గ్రామంలో కరణం గారికి క్షుణ్ణంగా తెలుసు. నిజంగా సొంత రైతుకి అప్పుడు భూకామందులు చాలామందికి కూడా వాళ్ళ పొలాలు గట్లు కొంతమంది తెలియపోయినా కూడా ఆయన ఒకసారి కూర్చోబెడితే ఆ పరిసరాల్లో ఉన్న కొన్ని వందల ఎకరాల్లో రాయి ఎక్కడ ఉందని చెప్పగలిగేవాడు ఆ రోజు కరణం గారు. ఫలానా సాటి నుంచి కొలవమనేవాడు. ఇన్ని అంటే ఆ రోజు గొలుసు కొలత ఇప్పటిలాగా లేదు కదా, గొలుసు పెట్టి కొలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా వేసి ఎవరిది ఎంత అని చెప్పగలిగేవాళ్ళు వాళ్ళు. మరి ఏమీ లేని టైంలో వాళ్ళ దగ్గర అంత పరిజ్ఞానం ఉంటే, సాంకేతికంగా ఇంత పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఈరోజు ఈ భూములు గుర్తించడం పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా. దానికి ఏంటంటే దానికి అనుబంధంగా చేసుకోవాలి అంటే నిజంగానే ఈ సర్వేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూమి వైశాల్యాన్ని చూసుకుంటా ఉంటే సర్వే వ్యవస్థ చాలా తక్కువగా ఉంది, ప్రభుత్వ సర్వేల వ్యవస్థ. కాబట్టి దీని గురించి ఇంకోసారి ఈ ప్రభుత్వం ఆలోచించేసి సమగ్రంగా రేపు ఫిబ్రవరి తర్వాత కొన్ని ప్రాంతాల్లో పంటలు ఉండవు, ఏప్రిల్ తర్వాత మళ్ళీ జూన్ దాకా కొన్ని ప్రాంతాల్లో పంటలు ఉండవు మెట్ట భూములకు సంబంధించి. మాగాండ్లో కూడా అదే పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 3-4 నెలల్లో ప్రత్యేకంగా ముందు ఈ కోస్తాలో, ముఖ్యంగా కోస్తాలో కనుక దీన్ని కనుక పరిష్కారం చేయగలిగితే, శాటిలైట్ ద్వారా ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కారం చేయగలిగి ఒక రైతులతో కూడా కొంతమంది ఇందులో విభేదాలు ఉంటాయి, న్యాయస్థానానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత వరకు గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల తాతముత్తాతల నుంచి వచ్చినప్పటి నుంచి గొడవలు ఉండానే ఉన్నాయి. నా భూమి ఇంత, నా భూమి ఇంత అంటే. వాస్తవంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకే సర్వే నెంబర్లో 100 ఎకరాల భూమి ఉంటే మామూలుగా ఆ రోజు కొంచెం ఆధిపత్యం చెలాయించే వాళ్ళు రాయించుకున్న భూమి కావచ్చు, ఆశపోతులు రాయించుకున్న భూముల వల్ల కావచ్చు 5-10 ఎకరాలు వ్యత్యాసం ఉంటుంది. దాన్ని సరిచేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు దాకా తలమునకలైపోతూ ఉంది. ఎంతోమంది న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ ఆస్తులు బాగొట్టుకున్నారు, సెంటు 2 సెంటు కాదు ఎకరాలు బాగొట్టుకున్నారు అనమాట. అవన్నీ పరిష్కారం కావాలంటే రైతులు ఈరోజు అంతకుముందులాగా
కొట్లాడే పరిస్థితిలో రైతులు లేరు, గమనించుకోవాల్సిన అంశం. ఎక్కువ మంది రైతుల చేతుల్లో భూములు చాలా తగ్గిపోయినాయి ఈరోజు. కాబట్టి దీన్ని పరిష్కార దిశగా చేసుకోవాలంటే ఈ ఈ ఏదైతే ఈ సర్వేలను అడ్డం పెట్టుకొని ఈ రెవెన్యూ సిబ్బందిని అందరితో కలిపి గ్రామస్తులతో గ్రామ సభలు గారు నిర్వహించి ఇప్పుడు మొదలుపెట్టేశారు, రెవెన్యూ సదస్సులు పెడతానే ఉన్నారు కదా. ఆ విధంగా ముందుకెళ్తే వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా ఇంకా పెద్దలకు తెలుసు ఏది ప్రభుత్వ భూమి, ఏది దేవాదాయ భూమి, ఏది సత్రమాన్యాల భూమి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్తారు, దాన్ని విడమర్చిగా చేసుకొని ప్రజలకు మేలు చేసే సదవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడో 1913లో వేసినటువంటి రాళ్ళే ఇప్పుడు కూడా మనకు ప్రామాణికంగా ఉంటున్నాయి. కాబట్టి ఒక సంవత్సరం పట్టిద్దా, 2 సంవత్సరాలు పట్టిద్దా, ఒక సంవత్సరంలో కొన్ని జిల్లాలని పరిష్కారం చేసుకుంటూ మిగిలిన జిల్లాలు 2 సంవత్సరాలు పరిష్కారం చేసుకుంటే నిజంగా రైతులకి వీళ్ళకి గొడవలు లేకుండా చేసే వీలు మీకు కలుగుతూ ఉంటుందని చెప్పని ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను.